హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్దారులు వీళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే వీరందరికీ పెన్షన్లు అయితే విడుదల చేశారండి. అయితే ఈ తేదీ వరకు అయితే మీరు పెన్షన్లు అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు. ఏ తేదీ వరకు తీసుకోవచ్చు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులకు సంబంధించినటువంటి మనకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేవి విడుదల చేశారండి. అయితే ఈ పెన్షన్లు అనేవి మనం అయితే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ పెన్షన్లు ఎవరైనా దూరాభార ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ ఎక్కడికి అయితే వచ్చి తీసుకుంటారో అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే మనకు ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే విడుదల చేశారు. సో ఈ పెన్షన్లు అనేది మనకు ఒక 5-6 రోజులు మాత్రమే పంపిణీ అయితే చేస్తారు. మళ్ళీ ఈ పెన్షన్లు అనేవి ఆల్మోస్ట్ అయితే నిలిపివేస్తారు. తప్పనిసరిగా మనకు ఈ ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మనకు 2016 సంబంధించి వీళ్ళు తప్పనిసరిగా వెళ్ళి తీసుకోండి. అలాగే తెలంగాణలో ఎవరైతే వికలాంగులు, కళ్ళుగీత కార్మికులు, దివ్యాంగులు, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ అనేది వెళ్ళి తీసుకోండి. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ పెన్షన్ అయితే మేమైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి పెన్షన్దారులకు సంబంధించినటువంటి మనకు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే విడుదల చేశారు. సో మనకు పెన్షన్లు అనేవి ఈ విధంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే తప్పనిసరిగా మీకు పెన్షన్కు సంబంధించినటువంటి పెన్షన్ కార్డు అనేది మీరు తీసుకుని అంటే పెన్షన్ తీసుకునేటప్పుడు ఈ పెన్షన్ కార్డు అనేది తోడుగా మీరు తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఈ పెన్షన్ కార్డు అనేది తీసుకుని వెళ్ళిన తర్వాత మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో తప్పనిసరిగా ఈ పెన్షన్ అనేది తీసుకోండి. అలాగే పెంచినటువంటి పెన్షన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉందండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది రన్నింగ్లో అయితే ఉంది కాబట్టి పెన్షన్కి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. మళ్ళీ మన కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుండి పంపిణీ చేస్తారు ఏంటని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఏవైతే మనకు పెన్షన్లు అంటే 2016 ఉన్న దగ్గర మనకు 4,000 రూపాయలు ఇస్తారు. 4,016 రూపాయలు ఉన్న దగ్గర 16 లెస్ చేసి 6,000 రూపాయలు దివ్యాంగులకు వీళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి పెంచిన పెన్షన్లు చేయూత అనే పథకం ద్వారా పెన్షన్లు అయితే పెంచబోతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఇతర గ్యారెంటీలకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.